Okay, today we will learn about how to execute the C++ program. Okay, classes, how to create the classes. Okay, for that here in my system I already existed the C++ editor. I am opening by double clicking this Turbo C++ editor. It opens. Okay, click on the Start Turbo C++. In this, click the file New. Okay. ఇది ఫుల్ స్క్రీన్ అయితేనే మీకు కనిపిస్తుంది నాన్న. మళ్ళీ ఓపెన్ చేస్తున్నాను చూడండి. టర్బో C++ క్లిక్ చేస్తున్నాం కదా, ఇక్కడ స్టార్ట్ టర్బో C++. సరే, మీకేమో నేను ఆన్లైన్ కంపైలర్ చూపించాను కదా ఎలా చేయాలో, దాంట్లో ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సరే, మీకు ఇప్పుడు అర్థం కావాలి కదా కాన్సెప్ట్, కాబట్టి నేను ఇక్కడ ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను. ఫైల్ న్యూ. ఓకే, ఇట్ ఓపెన్స్. ఇక్కడ మనం ఏం చేస్తాం, క్లాసెస్ క్రియేట్ చేయాలి. క్లాస్కి ఎట్లా క్రియేట్ చేస్తామని చెప్పాం. క్లాస్ అంటే క్లాస్ నేమ్ కదా. సో how to start the class name. For here I am displaying just hello అని మెసేజ్ డిస్ప్లే చేయాలనుకుంటున్నాను. సో I am giving the class name as a hello and open brace. Here no need to write anything, just I am displaying the cout. Sorry, ఇక్కడ ఏం చేయాలి, void display. Okay, display method. Okay, in this I am displaying just a method, just a message, that is hello Pratibha. Okay, and to go to the new line you have to use the end line character and semicolon and close and class close. Sorry, here what is that, class close. క్లాస్ క్లోజ్ అయినప్పుడు ఏం చేయాలన్నా సెమీకోలన్తో ఎండ్ అవుతుంది. ఓకే, ఇక్కడ మన క్లాస్లో ఏముంది, వీ హ్యావ్ ఓన్లీ వన్ మెథడ్, దట్ ఈస్ ద డిస్ప్లే మెథడ్. ఓకే, హియర్ ఐ ఆమ్ క్రియేటింగ్ ద మెయిన్. ఓకే, మెయిన్. స్క్రీన్ క్లియర్గా ఉందమ్మా? ఉంది మ్యామ్. ఓకే, ఇక్కడ ఏం చేస్తున్నాం, వీ హ్యావ్ టు క్రియేట్ ద ఆబ్జెక్ట్ ఫర్ హలో. క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి కదా నాన్న. హెచ్ డాట్ మెథడ్ నేమ్ ఏంటి నాన్న, డిస్ప్. ఓకే, అండ్ రిటర్న్ 0 and close. Okay, saving alt F and save. ఓకే, ఇక్కడ నేను ఏమని సేవ్ చేస్తున్నాను, hello డాట్ cpp. ఓకే, press enter. Now for executing press the control F9. It displays the error. Enduku display in the undefined symbol, because we are not defined the what is that iostream.h. input output statements దేంట్లో ఉంటాయి మనకు, iostream లో. కాబట్టి ఏం చేయాలి మనము, #include iostream.h and what is that another, using namespace std. Okay, next save for saving F2 and press the control F9.
Now it displays is it has any ఓకే స్పెల్లింగ్ తప్పు వచ్చింది చూసారా నా STREAM కాబట్టి ఎర్రర్ అని చూపిస్తుంది చూసారా మళ్ళీ సేవ్ F2 ఎస్ కంట్రోల్ F9 ఓకే ఇంకేం ఎర్రర్స్ ఎర్రర్ ఏంటి చెప్పండి యూ హ్యావ్ టు స్పెసిఫై ద పబ్లిక్ కదా పబ్లిక్ మెంబర్స్ని మాత్రమే మనం యాక్సెస్ చేసుకోవచ్చు ఇక్కడ డిస్ప్లే అనేది ఇక్కడ క్లాస్ క్లోజ్ అయింది ఇక్కడ యాక్సెస్ చేసుకోవచ్చా లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం యాక్సెస్ మాడిఫైయర్స్ డిస్ప్లే మెథడ్ని యాక్సెస్ చేసుకోవచ్చా లేదు ఎర్రర్ చూపించింది ఎందుకు బికాజ్ ఇట్ ఈస్ యాక్సెసింగ్ అవుట్ సైడ్ ద క్లాస్ సో యూ హ్యావ్ టు డిఫైన్ దెమ్ యాజ్ ద పబ్లిక్ మెంబర్స్ కదా కంట్రోల్ F9 ఇప్పుడు కూడా ఎర్రర్స్ ఉన్నాయి ఏం ఎర్రర్స్ ఇంకా డిక్లరేషన్ సింటాక్స్ సరే ఇది కామెంట్ చేసేద్దాం F2 ఎస్ కంట్రోల్ F9 ఓకే నో ప్రాబ్లం నెక్స్ట్ ఆల్ట్ F5 జస్ట్ హలో ప్రతిభ ఓకే యూజింగ్ నేమ్ స్పేస్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు మనం ఇక్కడ iostream.h ఇస్తున్నాం కదా హలో ప్రతిభ అని కాల్ చేస్తున్నాం చూడండి మళ్ళీ ఇక్కడ నేనేం చేస్తున్నాను హియర్ ఐ యామ్ అగైన్ క్రియేటింగ్ అనదర్ ఆబ్జెక్ట్ హలో ఇంకొక ఆబ్జెక్ట్ సమ్ y ఓకే వాట్ ఈస్ దట్ y.dis కదా ఎన్ని ఆబ్జెక్ట్కి కాల్ చేస్తే అన్నిసార్లు మళ్ళీ F2 ఫర్ సేవ్ కంట్రోల్ F9 ఓకే ఎస్ ఆల్ట్ F5 చూడండి అదేంటి నాన్న ఇంతకుముందు హలో ప్రతిభ అని వచ్చింది అది ఫస్ట్ అవుట్పుట్ నెక్స్ట్ 2 times వచ్చింది ఏంటి సెకండ్ అవుట్పుట్ కదా మనకు అది ప్రాబ్లం కావద్దు అనుకుంటే ఏం చేయాలి యూ హ్యావ్ టు యూజ్ ద క్లియర్ స్క్రీన్ చూసిందా మనం ఏంటి హెచ్ అనే ఒక ఆబ్జెక్ట్ని వై అనే ఆబ్జెక్ట్ని కాల్ చేసినాం డిస్ప్ అనే ఆబ్జెక్ట్ తోటి ఏం చేస్తున్నాం డిస్ప్ అనే మెథడ్ని కాల్ చేస్తున్నాం కాల్ చేసినప్పుడు ఏంటి అందులో ఉన్న ప్రింట్ స్టేట్మెంట్ అనేది డిస్ప్లే అవుతుంది ఇక్కడ మనకి ఏముంది 2 సార్లు కాల్ చేస్తున్నాం కాబట్టి హెచ్ కోసం ఒకసారి వై కోసం ఒకసారి మనకేంటి హలో ప్రతిభ అనే మెసేజ్ని డిస్ప్లే అవుతుంది ఇదేంటి నా క్లాస్ అన్నప్పుడు ఏం చేయాలి వీ హ్యావ్ టు క్రియేట్ ద క్లాస్ విత్ ఓన్లీ మెంబర్ ఫంక్షన్ ఇక్కడ ఓకే ఇక్కడ ఓన్లీ జస్ట్ మెంబర్ ఫంక్షన్ని నేను చేస్తున్నాను మనం మెంబర్స్ని డిఫైన్ చేయాలనుకున్నాను అంటే వేరియబుల్స్ వీ నీడ్ వేరియబుల్స్ ఆల్సో కదా వేరియబుల్స్ ఆల్సో అనుకున్నప్పుడు ఏం చేయాలి యూ కెన్ డిస్ప్లే ద పబ్లిక్ మెంబర్స్గా అయినా డిఫైన్ చేసుకోవచ్చు నెక్స్ట్ ప్రైవేట్ మెంబర్స్గా అయినా డిఫైన్ చేయొచ్చు నేను పబ్లిక్గానే డిఫైన్ చేస్తున్నాను ఇంటి A, B ఓకే నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తున్నాను రీడ్ చేయాలి వాటిని అంటే వాటికి వాల్యూస్ అసైన్ చేయాలి ఏమంటున్నాను వాయిడ్ ఓకే రీడ్ అనే మెథడ్ని యూజ్ చేస్తున్నాను ఏం చేస్తున్నాను జస్ట్ ఏం ఆర్గ్యుమెంట్స్ పాస్ చేయట్లేదు ఇక్కడ ఏమంటున్నాను cout enter values for A and B ఓకే నెక్స్ట్ /n న్యూ లైన్ క్యారెక్టర్ని యూజ్ చేసుకోవచ్చు ఎందుకు సిలో యూజ్ చేసేటన్ని C++లో మనకు వర్క్ అవుతాయి బికాజ్ C++ ఈజ్ డెవలప్డ్ ఫ్రమ్ ద C కదా సెమీకోలన్ టు రీడ్ ద Cin A ఓకే సేమ్ స్టేట్మెంట్లు ఇక్కడ రాయొచ్చు B అని ఓకే Cin ఈజ్ ద ఇన్పుట్ స్టేట్మెంట్ కదా నెక్స్ట్ క్లోజ్ నెక్స్ట్ ఏంటి హలో ప్రతిభ అని డిస్ప్లే చేసి వాట్ ఈస్ ద వాల్యూస్ ఆఫ్ A cout జస్ట్ ఊరికే డిస్ప్లే చేస్తున్నాను A ఈజ్ ఈక్వల్ టు ఏంటి క్లోజ్ చేస్తున్నాను నెక్స్ట్ ఏంటి నాన్న ఏలో వాల్యూ ఏముంది అది ఎండ్ లైన్ ENDL అని కూడా యూజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ cout
బి ఈజ్ ఈక్వల్ టు వాల్యూ డిస్ప్లే చేస్తుంది. నెక్స్ట్ మనమేమో అక్కడ ఫార్మాట్ స్పెసిఫైయర్స్ యూజ్ చేస్తాం సిలో, ఇక్కడ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి ఆబ్జెక్ట్ ఏం చేద్దాం ఇప్పుడు, ఇక్కడ ఏం చేస్తున్నాం నాన్న, ఒకటే ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాను హెచ్ డాట్ డిస్ప్ కదా, వాటిని రీడ్ చేయాలి ఫస్ట్. ఇక్కడ నేను ఆబ్జెక్ట్ కామెంట్ చేసేస్తున్నాను, ఇక్కడ లైన్ని చూడండి, దీస్ ఆర్ ద కామెంట్ లైన్స్. హియర్ బిఫోర్ డిస్ప్లేయింగ్ యూ హ్యావ్ టు రీడ్ దట్ హెచ్ వాట్ ఈస్ దట్, రీడ్ అనే మెథడ్ యూజ్ చేస్తున్నాం కదా మనం, రీడ్. ఓకే, అండ్ సేవ్, ఏం చేంజెస్ చేసినా సేవ్ F2, కంట్రోల్ F9. ఓకే, ఎంటర్ వాల్యూస్ ఫర్ హెచ్ డాట్ రీడ్ అన్నాం కదా, దానికోసం వాల్యూస్ 2, 3 ఎంటర్. ఓకే, ఇది ఎస్ ఆల్ట్ F5 చూడండి, హలో ప్రతిభ డిస్ప్ మెథడ్లో ఏముంది, హలో ప్రతిభ A=2 B=3. ఓకే, ఇట్లా వాల్యూస్ని డిస్ప్లే. వాట్ ఈస్ దిస్, ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, పబ్లిక్లో 2 వేరియబుల్స్ని డిక్లేర్ చేసినాం A and B. దీస్ ఆర్ ద వేరియబుల్స్ అంటే మెంబర్స్ అండ్ మెంబర్ ఫంక్షన్స్. Okay, without the member functions we cannot assign the values, we cannot manipulate the members of the class. క్లాస్ యొక్క మెంబర్స్ని మనం మ్యానిపులేట్ చేయాలంటే, అంటే వాల్యూస్ అసైన్ చేయాలి, వాటి మీద క్యాలిక్యులేషన్ చేయాలి, అట్లా ఏం చేయాలనుకున్నా మనము వితౌట్ ద మెథడ్స్ వీ కెనాట్ డూ. ఓకే, ఈ రీడ్ మెథడ్ ఏం చేస్తుంది, ఇట్ ఈస్ ఏంటి, రీడింగ్ A and B values. దీస్ ఆర్ ద కామెంట్ లైన్స్, మీకు అర్థం కావడానికి చెప్తున్నా. ఇదేంటి, ఇట్ ఈస్ డిస్ప్లేయింగ్ A and B values, జస్ట్ డిస్ప్లే చేస్తున్నాను. ఓకే, దిస్ ఈస్ ద సింపుల్ క్లాస్ నాన్న. మనం ఇక్కడ ఏం చేయొచ్చు, జస్ట్ లైక్ ద మనం ఇలా క్రియేట్ చేయొచ్చు. ఇప్పుడు చూడండి, ఏకి ఏమి ఇచ్చాను నేను, 2 and 3, ఇంకొక డిఫరెంట్ వాల్యూస్ ఇవ్వాలి. యూ కెన్ క్రియేట్ ద అనదర్ ఆబ్జెక్ట్. ఓకే, మళ్ళీ వేరే వాల్యూస్ ఇవ్వాలంటే y అనే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినాం కదా, y కోసం y డాట్ రీడ్. మళ్ళీ చూడండి, అర్థమవుతుందా కాన్సెప్ట్, సేవ్, కంట్రోల్ F9, ఎంటర్ వాల్యూస్ ఫర్ A and B. చూడండి ఇక్కడ నేను ఏమంటున్నా అంటే 3 and 4, హలో ప్రతిభ A=3 B=4. వాట్ ఈస్ దట్, ఇది హెచ్ అనే ఆబ్జెక్ట్ కోసం. ఎంటర్ వాల్యూస్ ఫర్ A and B అని వచ్చింది, ఎందుకు, ఇంకొక ఆబ్జెక్ట్ ఉంది మనకి, ఏం ఆబ్జెక్ట్ అది, y అనే ఆబ్జెక్ట్, దానికోసం వాల్యూస్ మళ్ళీ 6, 7. ఓకే, ఎస్ ఆల్ట్ F5 A=6 and 7. ఫస్ట్ ఇవి 3, 4 ఏమో A కోసం, హెచ్ అనే ఆబ్జెక్ట్ కోసం, ఇంకొక ఆబ్జెక్ట్ కోసం మళ్ళీ 6 and 7 వాల్యూస్ ఇచ్చాను, జస్ట్ డిస్ప్లే చేస్తున్నాను ఇది. ఓకే, ఏమన్నా డౌట్స్ ఉన్నాయి ఇక్కడ? No ma'am. Okay, this is about the creating the class and reading the variables from the keyboard. ఇట్లా మనం సింపుల్గా యూజ్ చేస్తున్నాం. ఓకే, మనం ఇదే చూద్దాం ఏంటి, కన్స్ట్రక్టర్ యూజ్ చేసి. హౌ టు యూజ్ ద కన్స్ట్రక్టర్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కన్స్ట్రక్టర్, కన్స్ట్రక్టర్ ఈజ్ ద, వాట్ ఈస్ దట్ నానా. సరే, ఇంకొకలాగా చూద్దాం, ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాం కదా, క్యాలిక్యులేట్ చేద్దాం. ఓకే, ఏం చేయాలి, యాడ్ చేయాలంటే ఏం చేయాలి నానా, యూ హ్యావ్ టు యూజ్ ద యాడ్ ఫంక్షన్. ఓకే, యాడ్. ఓకే, నెక్స్ట్ యాడ్ చేస్తున్నాం, ఇక్కడ ఏం చేస్తున్నాను, నెక్స్ట్ ఇంట్ సి, వాట్ ఈస్, ఇక్కడ సి అనే ఒక వేరియబుల్ ఇస్తున్నాను. వాట్ ఈస్ దిస్, ఇక్కడ మెథడ్లో డిక్లేర్ చేస్తున్నాను, దిస్ ఈస్ ద లోకల్ వేరియబుల్ ఫర్ ద యాడ్. ఈ యాడ్ అనే బ్రాకెట్ ఇక్కడ ఓపెన్ అయింది కదా నాన్న, దీని తర్వాత క్లోజ్ అయినాక మనం యూజ్ చేసుకోవడం రాదు. సి తర్వాత ఏమంటున్నాం, C=A ప్లస్ B. ఓకే, నెక్స్ట్ Cout A plus B = ఓకే నాన్న, ఎందులో ఉంది వాల్యూ, సిలో ఉంది, సిని డిస్ప్లే చేస్తుంది. ఓకే, తర్వాత న్యూ లైన్కి వెళ్ళిపోవాలి కాబట్టి నేను ఇక్కడ న్యూ లైన్ క్యారెక్టర్ ఇవ్వాలి, ENDL అని యూజ్ చేసుకోవచ్చు, \n అయినా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మెథడ్ క్లోజ్.
ఓకే, ఇక్కడ డిస్ప్లే మెథడ్ అవసరం లేదు మనకి. డిస్ప్లే మెథడ్ ఏం చేద్దాం, కామెంట్ చేయాలి. మల్టిపుల్ లైన్ కామెంట్ ఏంటి, \* ఓకే, ఎక్కడి వరకు కామెంట్ చేసాలి, అదేమో సింగిల్ లైన్ కామెంట్, ఇదేమో మల్టీ లైన్ కామెంట్ */ చూడండి కలర్ చేంజ్ అయింది అంటే ఏంటి, ఇవి నాన్ ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్స్ కదా. ఇక్కడ మనం ఏం చేయాలి, ఆబ్జెక్ట్కి రీడ్ మెథడ్ తర్వాత దేన్ని కాల్ చేయాలన్నా ఇది కామెంట్స్ చేసేయాలి కాబట్టి ఇక్కడ కామెంట్స్ అని ఇలా చేయాలి. యాడ్ మెథడ్ని కాల్ చేయాలి, h.add. ఓకే, నెక్స్ట్ ఇక్కడ y.read అండ్ y.add కదా, అర్థమైందా. ఇప్పుడు చూడండి, సేవ్ F2, కంట్రోల్ F9, ఎంటర్ వాల్యూస్ ఫర్ A అండ్ B 45, 60. ఓకే, వాట్ ఈస్ దట్, A + B = 105. ఇంకొక ఆబ్జెక్ట్ ఉంది కదా, మళ్ళీ A అండ్ B వాల్యూస్. ఓకే, 10, 20. వాట్ ఈస్ దట్, ఇక్కడ డిస్ప్లే Alt F5, డిస్ప్లే 30. ఓకే, చూసి మనం ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసి ఒక సెట్ ఏమో 45, 60ని యాడ్ చేస్తున్నాం, ఇంకొక సెట్ 10, 20. అంటే ఎన్ని సెట్ ఆఫ్ వాల్యూస్ని యాడ్ చేయాలంటే అన్ని ఆబ్జెక్ట్స్ని మనం ఇక్కడ క్రియేట్ చేయాలి. ఎక్కడ క్రియేట్ చేస్తున్నాం మనం ఇక్కడ, హియర్ వీఆర్ క్రియేటింగ్ ద ఆబ్జెక్ట్, దిస్ ఈస్ ద క్రియేటింగ్ ద ఆబ్జెక్ట్. ఓకేనా, ఇక్కడ y. ఇంకా ఏమన్నా డౌట్స్, కంటిన్యూ చేసుకుందామా అమ్మాయిలు, మాట్లాడాలి. మ్యామ్ ఇక్కడ C = A + B ఇచ్చింది కదా, అవునా, అక్కడ మనం ఇంకా ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చా, లేకుంటే మన డైరెక్ట్ ఏమని ఇవ్వచ్చా? ఏంటి నాన్న, ఇక్కడ సి అంటే సి అనేది ఎందుకు, ఇంటీజర్ వేరియబుల్ స్టోర్ చేసుకోవడానికి సి అని ఇచ్చాను. A + B అనేటివి ఏంటి, దీస్ ఆర్ ద మెంబర్స్ ఆఫ్ ది క్లాస్. ఇక్కడ ఉన్నాయి చూడండి AB. ఓకే, వీటిని మనం యాక్సెస్ చేసుకోవాలి అంటే ఏదైనా ఒక ఫంక్షన్లో మాత్రమే యాక్సెస్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఈ సీని ఈ క్లోజింగ్ బ్రేస్ లోపల మాత్రమే నేను ఇక్కడ నుంచి ఇక్కడికి వరకు మాత్రమే యాక్సెస్ చేసుకోవచ్చు, దీని బయట యాక్సెస్ చేసుకోరాదు. A + Bని కూడా క్లాస్ లోపల మాత్రమే, ఇక్కడ పబ్లిక్ అన్నాం కాబట్టి ఈ క్లాస్ ఎక్కడ క్లోజ్ అయింది, సెమీకోలన్ ఇదేంటి, ఫ్లవర్ క్లోజింగ్ బ్రేస్ ఉండి ఇది, దిస్ ఈస్ ద క్లోజింగ్ ఆఫ్ ది క్లాస్. విత్ ఇన్ దిస్ యూ కెన్ యూజ్ విత్ ఇన్ ద ఫంక్షన్స్, ఏ ఫంక్షన్లో అయినా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, దీన్ని క్యాలిక్యులేట్ చేస్తున్నాం, A + Bని యాడ్ చేయాలి, యాడ్ చేస్తే ఏమొస్తుంది, ఇంటీజర్ వస్తుంది. కాబట్టి దాన్ని స్టోర్ చేసుకోవడానికి ఏం చేస్తున్నాను, C అనే వేరియబుల్ తీసుకున్నాను. నువ్వు ఇలా యూజ్ చేయకుండా డైరెక్ట్గా ఇక్కడే మనం A + B అని రాయొచ్చు. ఇక్కడ డబల్ కోట్స్లో ఇస్తేనేమో యాజ్ ఇట్ ఈజ్ ఏం రాస్తే అది వస్తుంది. ఇక్కడ నువ్వు C అని యూజ్ చేసేవాళ్ళు డైరెక్ట్లీ యూ కెన్ యూజ్ లైక్ దిస్, A + B. ఓకేనా, ఓకే మ్యామ్. ఓకే, మనం వాల్యూస్ పాస్ చేయాలనుకున్నానా, ఇక్కడ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి రీడ్ మెథడ్ కాకుండా మనమే డిఫరెంట్ వాల్యూస్ని పాస్ చేయాలనుకోండి. సరే, నేను మీకు ఇంకొకటి ఓపెన్ చేసి చూపిస్తాను. మళ్ళీ ఫైల్లోకి వెళ్తున్నాను, న్యూ. ఓకే, ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది చూడండి. ఇక్కడ మనం ఏం చేద్దాం నాన్న, #include వాట్ ఈస్ దిస్, ఇదేంటి నాన్న, ఇది అవుట్పుట్, సారీ ఏంటి, క్లియర్ స్క్రీన్ కోసం కదా. మనం క్లాస్, ఓకే, క్లాస్ నేమ్ ఏమిద్దాము, సమ్ యాడింగ్ 2 నెంబర్స్ కదా, యాడ్ 2 అని ఇస్తున్నాను, ఓపెన్ బ్రేస్. ఓకే, ఇంట్ ఇక్కడ చూడండి A, B, దీస్ ఆర్ ద ప్రైవేట్ మెంబర్స్. మనం ఏం యాక్సెస్ మాడిఫైయర్ యూజ్ చేయకపోతే దట్ బికమ్స్ ద ప్రైవేట్ మెంబర్స్. ఓకే, నెక్స్ట్ పబ్లిక్ మెథడ్స్ని మాత్రం పబ్లిక్లోనే డిఫైన్ చేయాలి. ఎందుకు, ఇక్కడ ఏం చేస్తాను చూడండి, ఇక్కడ ఓన్లీ ఐఆమ్ యాడింగ్ ద వాట్ ఈస్ దట్ 2 నెంబర్స్ని యాడ్ చేయడానికి. ఓకే, ఇక్కడ ఏమి ఇస్తున్నాను, వాయిడ్ ఓకే సమ్ అనే ఒక మెథడ్ని డిఫైన్ చేస్తున్నాను. హియర్ ఇట్ ఈస్ టేకింగ్ 2 ఆర్గ్యుమెంట్స్. వాట్ ఈస్ దట్, C, int D. 2 ఆర్గ్యుమెంట్స్ని మనం పాస్ చేయాలి ఎప్పుడైతే ఈ మెథడ్ని కాల్ చేస్తాము. ఓకే, A = C, B = D.
ఓకే, cout sum of A and B is, ఓకే, ఇక్కడ ఏం రావాలి నాకు, ఇది క్లోజ్ అయిపోవాలి. నెక్స్ట్ ఏం రావాలి నాన్న, A ప్లస్ B అని రావాలి. ఓకే, A ప్లస్ B. ఓకే, నెక్స్ట్ లైన్లో న్యూ లైన్ రావాలి, నెక్స్ట్ లైన్కి వెళ్ళిపోవాలి. ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, క్లోజ్ అండ్ వాట్ ఈస్ దట్, క్లోజింగ్ ద సమ్ అనే మెథడ్ని క్లోజ్ చేస్తున్నాను, క్లాస్ని క్లోజ్ చేస్తున్నాను. హియర్ యూ హ్యావ్ టు క్రియేట్ ద మెయిన్ మెథడ్. మెయిన్ మెథడ్లో మనం ఏం చేయాలి, ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలి. ఏంటి మన క్లాస్ నేమ్, యాడ్ టు సమ్ ఎక్స్. ఓకే, కామా ఏం చేయాలి, నేను సమ్ అనే రెండు వాల్యూస్ని పాస్ చేయాలి, వాటిని సమ్ చేయాలి. ఎక్స్ డాట్ సమ్, రెండు ఇంటీజర్స్ని పాస్ చేయాలి, 12, 23. నెక్స్ట్ మెయిన్ క్లోజ్. ఇక్కడ క్లియర్ అయిపోవాలి స్క్రీన్ అనుకుంటే ఏం చేయాలి నాన్న, డిక్లరేషన్ తర్వాత CLRSTR, ప్రీవియస్ ఇవన్నీ ఏం కనబడకుండా. ఓకే, ఆల్ట్ F సేవ్. ఏంటిది, ఇది యాడింగ్ 2 నెంబర్స్, యాడ్ 2.cpp. ఓకే, కంట్రోల్ F9 కదా, నేను వాల్యూస్ పాస్ చేశాను, ఆల్ట్ F5. చూడండి 35, 12 + 23. మనకు అవుట్పుట్ వెంటనే రావాలంటే ఏం చేయాలి నాన్న, ఇక్కడ గెట్ CH ఫంక్షన్ని యూజ్ చేయాలి. కంట్రోల్ F9, చూసిందా 35, ఆల్ట్ F5 కొట్టకుండానే వచ్చేస్తుంది. ఎందుకు, మనం ఇక్కడ పాస్ చేసినవి ఏంటి, 12 and 23. ఇంకా వేరే వాల్యూస్ని పాస్ చేయాలి. అప్పుడు ఏం చేయాలి, మళ్ళీ సేమ్ ఆబ్జెక్ట్ తోటి ఎక్స్ డాట్ సమ్. ఇక్కడ చూడండి 10, 20. ఓకే, ఇప్పుడు చూడండి సేవ్ F2, కంట్రోల్ F9. చూడండి ఒక సెట్ ఏంటి 12 + 23 అంటే 35 వచ్చింది, ఇంకొక సెట్ ఏంటి 30. ఒకటే ఆబ్జెక్ట్ తోటి 2 సార్ల మెథడ్ని కాల్ చేసిన. సో ఇట్లా ఏంటి, ఎన్ని సెట్ ఆఫ్ వాల్యూస్కైనా, ఎన్ని సెట్ ఆఫ్ 2 డిఫరెంట్ వాల్యూస్నైనా మనం చేసుకోవచ్చు. దీంతో బెనిఫిట్ ఏంటి, మనం ఇట్లా క్లాస్ రాయడం వల్ల ప్రతిసారి కంపైల్ చేసి మనం వాల్యూస్ ఎంటర్ చేయడం, అది అవుట్పుట్ ఇవ్వడం బదులు ఇక్కడ మనం ఆబ్జెక్ట్ తోటి మనం వాల్యూస్ డిఫరెంట్ వాల్యూస్ని పాస్ చేస్తే అయిపోతుంది. ఓకే, ఇది ఫంక్షన్ మనకేంటి, ఇది రిటర్న్ టైప్ వాయిడ్, ఏం రిటర్న్ చేయదు, బట్ ఇట్ ఆర్గ్యుమెంట్స్ తీసుకుంటుంది. ఒకవేళ ఇది రిటర్న్ చేయాలనుకో అప్పుడు ఏమనాలన్నా, ఇక్కడ ఇంట్ అనాలి, అండ్ దిస్ సమ్ మెథడ్ ఈజ్ టు బి స్టోర్డ్ ఇన్ సమ్ ఇంటీజర్ వాల్యూ ఆర్ Coutలో రాయాలి. ఓకేనా, ఇక్కడ వరకు క్లియర్ అనానా, క్లాస్ ఉందా. నెక్స్ట్ 11:30కి ఉంది మ్యామ్. ఇప్పుడు ఎంత అయింది, 11:10. 11:10. మరి కన్స్ట్రక్టర్ చెప్పుకుందామా, ఇందులోనే ఫంక్షన్లోనే ఇంకా వేరే మెథడ్స్ చెప్పుకుందామా. ఫంక్షన్స్ లోనే వేరే మెథడ్. ఓకే కదా, ఇదే చూడండి ఇక్కడ మనం ఏంటి, విత్ ఆర్గ్యుమెంట్స్ అండ్ వితౌట్ రిటర్న్ టైప్ చెప్పాను. దీన్నే చేంజ్ చేద్దాం ఇంటీజర్ లాగా. ఓకే, వాట్ ఈస్ దట్, ఇంట్. రిటర్న్ చేస్తుంది. ఇంట్ అన్నప్పుడు ఏముండాలి నాన్న, యూ హ్యావ్ టు రిటర్న్ దట్ వెన్ ఇట్ ఈస్ కాలింగ్. ఇక్కడ Cout రాయాల్సిన అవసరం లేదు కదా. దేన్ని రిటర్న్ చేస్తుంది, A + B వాల్యూని రిటర్న్ చేస్తుంది. రిటర్న్ ఏం రిటర్న్ చేస్తుంది, ఏని బీని వాల్యూని రిటర్న్ చేస్తుంది. ఇలా రాసేసేయచ్చు. ఇట్లా డబల్ ఇదేంటి 2 స్లాషెస్ ఇస్తే దిస్ ఈజ్ ద సింగిల్ లైన్ కామెంట్, అంటే ఇది నాన్ ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్. ఇక్కడ రిటర్న్ చేస్తుంది. సో మనం ఇక్కడ ఎక్స్ డాట్ సమ్ 12, 23 అన్నప్పుడు ఏం చేస్తుంది, ఇది ఎర్రర్ వస్తుంది. ఎందుకు, దీన్ని హోల్డ్ చేయడానికి ఇంటీజర్ ఉండాలి కదా. సో ఇక్కడ ఏమై ఉండాలి, ఇక్కడ ఒక వేరియబుల్ అయి ఉండాలి. ఇక్కడ దానికోసం ఏం చేస్తున్నాను నేను, ఇక్కడ హియర్ ఐ ఆమ్ డిక్లేరింగ్ వన్ వేరియబుల్ సమ్ ఎస్. ఓకే, ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ డాట్ సమ్. ఓకే, నెక్స్ట్ Cout. ఓకే, ఏంటి వెయిట్ని యాడ్ చేస్తూ వచ్చింది, ఈ 12 + 23 కదా.
ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు అని రాస్తున్నాను కదా. ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు ఎస్లో ఉంది కదా నాన్న రిజల్ట్, సారీ ఏమనాలి, ఇలా ఇవ్వాలి. ఎస్, నెక్స్ట్ న్యూ లైన్కి వెళ్ళిపోవాలి, ఈఎన్డిఎల్ సెమీకాలన్ కదా. ఇంకొకటి ఎలా రాస్తాను చూడు, ఈ వాల్యూస్ని అక్కడ వేరియబుల్ ఇచ్చి వేరియబుల్ని డిస్ప్లే చేసే బదులు డైరెక్ట్గా సిఅవుట్లో ఇలా రాయొచ్చు. ఓకే, ఎక్స్ డాట్ సమ్ ఆఫ్ 10, 20. నెక్స్ట్ ఇక్కడ న్యూ లైన్ కోసం \n కెన్ ఆల్సో బి యూస్డ్ కదా. ఆబ్జెక్ట్ ఒక్కటే బట్ 2 సార్ల మెథడ్ని కాల్ చేస్తున్నాం. ఎక్స్ డాట్ సమ్ అని 12 + 23ని యాడ్ చేయడానికి, ఇంకొకసారి అదే ఆబ్జెక్ట్ని 10 + 23. ఇప్పుడు సేవ్ చేస్తున్నాను F2. ఓకే, కంట్రోల్ F9. చూడండి, ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 35. ఇంకొకటి ఏంటి నాన్న, 10 + 20 కోసం ఏంటి 30 అనే వాల్యూ వచ్చింది. ఓకే, దిస్ ఈజ్ ద. మళ్ళీ ఇంకొక సెట్ ఆఫ్ వాల్యూస్, ఇంకో 2 వేరే నెంబర్స్ని యాడ్ చేయాలి. ఏం చేస్తారు, మళ్ళీ ఇంకొకసారి కాల్ చేయాలి. ఎన్ని సెట్ ఆఫ్ డిఫరెంట్ వాల్యూస్కి మనకి సమ్ కావాలనుకుంటే అన్నిసార్లు కాల్ చేసుకుంటే సరిపోతుంది. బట్ ఇది ఆబ్జెక్ట్ తోటి మాత్రమే కాల్ చేయాలి, బికాజ్ ఇట్ ఈస్ ద ఏంటి క్లాస్లో ఉన్న ఫంక్షన్స్ని మెథడ్స్ని మెంబర్స్ని ఎట్లా యాక్సెస్ చేసుకుంటాం, ఆబ్జెక్ట్ విత్ డాట్ ఆపరేటర్. ఎక్స్ డాట్ సమ్ చూడండి, 200, 300 క్లోజ్ \. ఓకే, ఈఎన్డిఎల్ ఇస్తున్నాను, ఇలా అయినా యూజ్ చేసుకోవచ్చు. సెమీకాలన్. సేవ్, కంట్రోల్ F9. చూడండి, ఒక సెట్ ఏమో 12 + 23 35, దానికేమో ఏ ప్లస్ బి ఈక్వల్ అని రాసాం కాబట్టి 35 అని వచ్చింది. ఇంకొక సెట్ ఏంటి 10, 23, దట్ ఈస్ ద 30. ఇంకొక సెట్ ఏంటి 100, 200 + 300, దట్ ఈస్ ద సమ్ ఈజ్ 500 కదా. మనం అవుట్పుట్ డిఫరెంట్గా రావాలొట్టి వాల్యూనే రావద్దు అనుకుంటే ఏం చేయాలి తల్లి, ఇక్కడ మనం ఏం రాయాలి, దీనికి ముందు సమ్ ఈజ్ ఈక్వల్ టు, ఓకే, ఇక్కడ కూడా ఇలా F2, కంట్రోల్ F9. చూసిందా, ఇగో ఇట్లా. ఓకేనా నాన్న, క్లియర్ అయిందా. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం నాన్న, ఫంక్షన్లో విత్ ఆర్గ్యుమెంట్స్ విత్ రిటర్న్ టైప్ కదా. ఇక్కడ ఏం చేస్తున్నాం, వాల్యూస్ని అసైన్ చేసేస్తున్నాం. రీడ్ చేయొచ్చు కూడా, సిఇన్ అని కూడా రీడ్ చేసుకోవచ్చు. అయితే మనం ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ ఇస్తున్నాం కాబట్టి ఆర్గ్యుమెంట్స్ని పాస్ చేస్తున్నాం, అవే వాల్యూస్ ఈ రెండింటి కోసం అసైన్ అవుతాయి. ఓకే, ఇంకా ఏమైనా డౌట్స్ నానా? నెక్స్ట్ క్లాస్లో ఫంక్షన్ ఓవర్లోడింగ్ అండ్ కన్స్ట్రక్టర్స్ గురించి చెప్పుకుందాం.